హలో వెల్కమ్ టు లక్కీ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే అని మా పిల్లలు చికెన్ రైస్ కానీ లేదంటే ఎగ్ రైస్ కానీ కావాలన్నారు. మా బాబు చికెన్ రైస్ అంటాడండి బిర్యానీని. చికెన్ రైస్ కావాలని గొడవ పెడుతుంటే ఇంట్లో బేబీ పొటాటోస్ ఉన్నాయి. సరే బేబీ పొటాటోస్తో బిర్యానీ చేద్దామని చెప్పేసి వాటిని బాయిల్ చేసి పైన ఉన్న పులుసు తీసేసేసి ఇలా ఘాట్లు పెడుతున్నాను ఫోర్క్ తోటి. ఇలా ఘాట్లు పెట్టేసుకుని మన వెజ్ బిర్యానీ లాగా చేసుకోవచ్చండి. ఈ బేబీ పొటాటోస్తో మనం బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ తీసుకుని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కదా, గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఇలా బిర్యానీ దినుసులు వేసేసి దానిలో 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ని వేసి 2 పెద్ద సైజు టమాటోస్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుని టమాటోస్ వేసాను. టమాటోస్ కూడా మెత్తగా అయిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి మసాలాలన్నీ తీసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేయలేదు కదండి, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా 2 చీలికలుగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలండి. వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం కారం మన టేస్ట్కి తగినంత. నేను తక్కువే వేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు తినాలి కాబట్టి వాళ్ళు కారం కొంచెం తక్కువే తింటారు కాబట్టి తక్కువ వేసాను. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం పొటాటోస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బేబీ పొటాటోస్, ఆ బేబీ పొటాటోస్ని వేసి ఇలా చక్కగా కలుపుకుంటే మసాలాలన్నీ లోపలికి పడతాయి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొత్తిమీర తరుగు కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత దానిలోకి 4 కప్పులు బియ్యాన్ని గంట ముందు కడిగి పెట్టుకున్నాను. ఈ 4 కప్పుల బియ్యాన్ని వాటర్ లేకుండా ఇలా వేసి కొంచెం ఒక 1 మినిట్ వరకు బాయిల్ చేస్తున్నానండి, ఎందుకంటే మసాలా అనేది బాగా పడుతుందని. ఒక 1 మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత 4 కప్పులకి 8 కప్పుల వాటర్ పడుతుంది. 8 కప్పుల వాటర్ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అంతే, బేబీ పొటాటోస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.